చూస్తున్నాం. తుని సిహెచ్ అగ్రహారం ఆ జ్ఞానేశ్వరి అనేటువంటి పాప మిస్సింగ్ కేసులో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. పాప మిస్ అయిన రోజు సిహెచ్ అగ్రహారంలో ఓ కారు చక్కర్లు కొట్టిందట. అనుమానాస్పదంగా ఉన్నటువంటి కారు ఆ గ్రామంలో తిరగడం కనిపించింది. ఈ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తెల్లని కారదే ఈ కారు ఆ గ్రామంలో చక్కర్లు కొట్టిందట. ఈ విజువల్స్ ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ కారు పైనే ఇప్పుడు చిన్నారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నంలో ఆదివారం చిన్నారి తాతని కూడా ఇంకో కారు ఢీకొట్టింది. అయితే పాపను తీసుకెళ్లిన కారు తన ఢీకొట్టిన కారు ఒక్కటే అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు ఆ జాహ్నవి తల్లి. జాహ్నవి తల్లి వాళ్ళ బాబాయ్, అంటే ఆ పాప వాళ్ళ తాత. ఆ పాప వాళ్ళ తాత ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు ఆ కారు సీసీటీవీ కెమెరాలో కనిపించినటువంటి కారు నన్ను ఢీకొట్టిన కారు రెండూ ఒకటే అనే అనుమానం ఆ తాత వ్యక్తం చేస్తున్నాడు. పాప పోస్టర్లు అంటిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో, కాకినాడ అక్కడిక్కడ ప్రాంతాల్లో. అయితే ఆ పోస్టర్లు అంటిస్తున్నటువంటి చోట అంటిస్తుండగానే ఈ కారు ఢీకొట్టిందట. అయినా ఆ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది తాత స్టేట్మెంట్. నెల రోజుల తర్వాత బిగ్ క్లూ దొరకడంతో పోలీసులు మళ్ళీ రంగంలోకి దిగారు. కారుల సంగతి తేల్చో పనిలో పడ్డారు పోలీసులు. పోలీసు విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సిహెచ్ అగ్రహారంలో ఈ కారు చక్కర కొట్టిందాన్ని పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. ఆ కారు ఓ శుభకార్యానికి వచ్చిందట. ఆ కారు శుభకార్యానికి వచ్చింది కానీ ఇక్కడ పాప విషయంలో వచ్చిన కారు కాదు, అది అనుమానం అక్కర్లేదన్నట్టుగా పోలీసులు తేల్చేశారు. పాప మిస్సింగ్కి ఆ కారుకు సంబంధం లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. చిన్నారి తాతని విచారించారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు చిన్నారి తాత కోటేశ్వరరావు. నర్సీపట్నంలో కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టిందని, కంగారులో అది పాప మిస్ అయిన రోజు నాటి కారు అనుకొని మీడియాకు చెప్పానని, తనపై దాడి జరగలేదని కూడా స్పష్టం చేశాడు కోటేశ్వరరావు. ఒకసారి పాప తాత కోటేశ్వరరావు ఏం మాట్లాడారో చూద్దాం. పోయిన రోజు సిహెచ్ అగ్రహారాన్ని ఒక కియో కారు సీసీటీవీలో పడ్డది. అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్గా ఉంది. ఆ కార్ నెంబర్ అయితే AP39 WF1234 నెంబర్ అయితే ఫుల్ బ్లాక్ ఫిల్ము, ఫ్రంటే ఉంది నెంబర్, అయితే బ్యాక్ లేదు నెంబరు. ఇప్పుడు చూస్తే గుర్తుపడతానండి వాళ్ళు. నేను నిన్న చూశాను వాళ్ళే, ఇప్పుడు చూస్తే గుర్తుపడతాను. ఇక్కడ నేను అప్పుడు చూడలేదండి, నాకు కనిపించలేదు వాళ్ళు. అయితే నిన్నైతే ఒక ఆయన అయితే సీసీటీవీలో చూశానండి. సీసీటీవీలో ఆ రోజు చూశాను. అదొకటి అగ్రహారాన్ని కూడా మాకు కనిపించింది. ఆ కారు అదే అగ్రహారం పోలవరాన్ని కనిపించింది మాకు ఆ కారు. అది నిన్న కనిపించింది. ఆ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఈ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఎదరే ఉంది నెంబర్. అంటే మమ్మల్ని చూసి భయపడి ఆ కారు వెళ్ళిపోతుంది. అదొకటి డౌట్ గా చూస్తున్నారు. మాకు వెళ్ళి కారు మీద రావడం, కొంచెం ర్యాష్గా మీదకు డ్రైవ్ చేయడం, అలా చేయడం వల్ల మాకు కొంచెం డౌట్ వస్తుందండి. కారు పాప తప్పిపోయిన రోజు సిహెచ్ అగ్రహారాన్ని ఒక కియో కారు సీసీటీవీలో పడ్డది. అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్గా ఉంది. ఆ కార్ నెంబర్ అయితే AP39 WF. రైట్, ఇది మొదట చిన్నారి తాత కోటేశ్వరరావు చెప్తున్న మాట. అంటే ఓ కారు ఢీ కొట్టిందని, ఓ పోస్టర్ వేస్తుండగా దాడి జరిగిందని, కారు వెనకాల్లో నెంబర్ ప్లేట్ లేదు, ముందు మాత్రమే ఉందని ఒక నెంబర్ కూడా చెప్పుకొచ్చారు ఆయన. సంథింగ్ AP39 WF1234 అనేది నెంబర్ కూడా చెప్పారు. కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటో తెలుసా? సో ఒక్కసారిగా ఈ కారు అగ్రహారంలో తిరగడం, సిహెచ్ అగ్రహారంలో కనిపించడం, అక్కడ సీసీటీవీ కెమెరాలో హల్చల్ చేయడం, ఆ తర్వాత ఈ మనిషి కూడా తన ఢీకొట్టిన కారు సేమ్ కారే అనుమానం వ్యక్తం చేయడం, అక్కడ ఇక్కడ ఒకే కారు ఉందా, ఎవరో చేసి ఉంటారు రకంగా మొత్తం ఇది ప్రొజెక్ట్ అవడంతో పోలీసులు రంగంలో దిగారు. పోలీసులు ఈ కారుని విచారించారు. ఈ కారుకు సంబంధించిన విషయాలను విచారిస్తే ఈ కారు అక్కడికి ఒక ఫంక్షన్ కోసం వచ్చింది, ఒక శుభకార్యం కోసం వచ్చింది సిహెచ్ అగ్రహారంలో. ఇక ఆయన చెప్పిన నెంబర్తో పోలిస్తే ఆ నెంబర్ కనుక చూస్తే ఆ నెంబర్ కారు కదా, అది లారీ. సో ఆ తర్వాత పోలీసుల విచారణలో ఆ కోటేశ్వరరావు మళ్ళీ చెప్పిన విషయం ఏంటంటే, ఏదో పొరపాటు పడ్డాను, నేను నన్ను ఎవరు ఢీకొట్టలేదు, ఏదో అనుకోకుండా జరిగిందని మాత్రమే కొట్టిపారేశాడు. అయితే ముందుగా మీడియాతో ఇలా చెప్పినటువంటి కోటేశ్వరరావు ఆ తర్వాత పోలీసుల విచారణ తర్వాత ఇంకెలా చెప్పాడో చూద్దాం. పేరు అయితే కోటేశ్వరరావు అండి, మాది జిల్లెడపూడి అండి.
శంకర్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయ్ని అవుతాను. కాంప్లైంట్ అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సీనియర్ అగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు, రెండు ఒకటి అనుకొని నేను కంగారులో అలా చెప్పేశాను. ఇంతేనండి జరిగిందని. నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్. రైట్. సో ముందుగా కారుపై అనుమానం వ్యక్తం చేశాడు. కియా కారు వచ్చింది, సిహెచ్ అగ్రహారంలో గ్రామం అంతా తిరిగింది, ఆ కారే వల్ల ఢీ కొట్టింది అని చెప్పినటువంటి ఆ కోటేశ్వరరావు జాహ్నవి జ్ఞానేశ్వరి తాత మళ్ళీ ఆ తర్వాత పోలీసుల విచారణ తర్వాత తన మాట మార్చేసుకున్నాడు. నాకేదో అనుకోకుండా జరిగింది, పెద్దగా టార్గెట్ చేయడం ఏం కాదు, నేను పోస్టర్ వేస్తున్న సమయంలో అనుకోకుండా జరిగింది, ఢీ కొట్టి వెళ్ళిందని మాత్రమే చాలా సింపుల్గా తేల్చేశారు కోటేశ్వరరావు. అయితే పోలీసులు మాత్రం ఈ కారుని మొదట ఛేదించారు. ఆ కారు శుభకార్యానికి వచ్చింది, ఆ కారు వేరు, ఇక్కడ ఢీ కొట్టిన కారు వేరు, ఆయన చెప్తున్న నెంబర్తో కారు కూడా లేదు, అది లారీ నెంబర్ అని చెప్పి పోలీసులు తేల్చేశారు. బట్ చూస్తున్నాం మనం, ఆ పోస్టర్లు వేస్తోంది జ్ఞానేశ్వరి తండ్రి. సో పలు ప్రాంతాల్లో జ్ఞానేశ్వరి కనిపించట్లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో పోస్టర్లు వేస్తున్నారు. అటవీ ప్రాంతం చుట్టూ పోస్టర్లు వేస్తున్నారు, గిరిజన తండాల్లో పోస్టర్లు వేస్తున్నారు. ఈ పాప ఆచూకీ కనిపిస్తే దయచేసి సమాచారం ఉన్నట్టు కూడా ప్రాధేయపడుతున్నారు, అడుగుతున్నారు. కొంత ఆ తల్లి కూడా, అంటే జ్ఞానేశ్వరి తల్లి కూడా, భవానీ కూడా చాలా తీవ్ర అనారోగ్య బారిన పడింది. కూతురు కనిపించకుండా పోవడంతో ఆ రకంగానే ఆలోచించి అనారోగ్య బారిన పడింది. చాలామంది కూడా సిహెచ్ అగ్రహారంలో ముఖ్యంగా తుని అనేటువంటి పేరుతో అడ్రస్ ఎక్కువగా అంటే రిజిస్టర్ అయింది కాబట్టి తుని పాప దొరకాలి అని చెప్పి తెలుగు వాళ్ళంతా కూడా ఎక్కడున్నా కూడా చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్కసారి మనం చూస్తే జూన్ 6వ తేదీన మిస్ అయినటువంటి ఆ పాప జూన్ 6వ తేదీన మిస్ అయింది. జూన్ 7 నుంచి 10వ తేదీ వరకు పోలీసులు వెతికారు. 10 నుంచి 11 2 రోజుల పాటుగా పెట్ డాగ్, ఆ ఇంటికి వచ్చిన కుక్క తిరగడం మొదలుపెట్టింది. 12, 13 తేదీల్లో కుక్క వెతకడం మొదలుపెట్టింది. 14వ తేదీన కుక్క చనిపోయింది. 15వ తేదీన పోలీసులు విస్తృతంగా మళ్ళీ వెతకడం మొదలుపెట్టారు. 24వ తేదీ వరకు కూడా అటు ఇటు చిన్న చితకగా పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. కోర్టు వరకు వెళ్ళింది ఈ సమస్య. కానీ ఇప్పటికీ ఇంకా ఆ పాప ఆచూకీ దొరకలేదు. 1 నెల రోజులు పూర్తయింది. నిజంగా ఆ పాప ఎవరో ఒకరు కనుక తీసుకెళ్ళి ఉంటే బతకడానికి చాలా స్కోప్ ఉంది. కానీ ఆ పాప ఆ ప్రాంతంలో ఉండడానికి అవకాశం లేదు. ఏదైనా అటవీ జంతువులు వచ్చినా కూడా చిన్న ఆనవాళ్ళని దొరికేది, ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవు. అంటే ఇంకా ఆ పాప సజీవంగానే ఉంది. ఎవరో ఆ పాపను ఎత్తికెళ్లారనే అనుమానం అదే రకంగానే కొంత వ్యక్తమవుతోంది పోలీసులు కానీ ఆ కుటుంబీకుల్లో కానీ. చూద్దాం మరి ఏం జరిగిందో. ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ప్రకాష్, సో ముందుగా జ్ఞానేశ్వరి తాత కోటేశ్వరరావు తననేదో కారు ఢీ కొట్టిందని, సిహెచ్ అగ్రకారంలో అనుమానాస్పదంగా ఒక కారు వచ్చిందని, ఆ 2 కార్లు ఒకటే అని చెప్పాడు. తర్వాత పోలీసుల దగ్గర విచారణ వెళ్ళిన తర్వాత, ఆ పోలీసుల విచారణ తర్వాత మళ్ళీ వేరే ఒక వర్షన్ వినిపించింది. సో ఆ కారు తనను అనుకోకుండా ఢీ కొట్టిందని, ఈ కారుకి దానికి సంబంధం లేదని, ఇన్ఫాక్ట్ ఆయన చెప్తున్న నెంబర్ గల ఆ వెహికల్ కారు కాదు, అది లారీ అని, ఇలా రకరకాల విషయాలు బయటపడుతున్నాయి. 1 నెల రోజులు పూర్తయింది. 1 నెల రోజుల తర్వాత అప్డేట్స్ ఏంటి? తుని పాప మిస్సింగ్ కేసులో పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనోజ్, తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అలాగే అనుమానం అంటే కాదేది అనుమానానికి అనర్హం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ప్రతి కోణాన్ని కూడా అనుమానించవలసిన పరిస్థితి ఆ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, అలాగే తల్లిదండ్రుల్లో కూడా. ఎందుకంటే 1 నెల రోజులు గడిచినా సరే పాప అదృశ్యం కేసులో మిస్టరీ వీడలేదు. ఇంకా అది ఏమైంది, పాప చిన్నారి జ్ఞాన ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది అనేది కూడా మిస్టరీగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్కన తల్లికి దూరమై చిన్నారి 1 నెల రోజులు గడుస్తున్నా, ఒక పక్కన కుటుంబ సభ్యులు ఆ కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నారు. తల్లి చిన్నారి జాడ తెలియక జ్ఞానేశ్వరి తల్లి ఇప్పటికే మంచాన పడిన విషయం కూడా అందరూ తెలిసిందే. సరిగ్గా నిన్నటితో 6వ తేదీన సరిగ్గా 11:30 ప్రాంతానికి చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయింది. నిన్న 6వ తేదీ సరిగ్గా 1 నెల రోజులు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఒక కారు అనుమానాస్పదంగా ఉన్నట్టు కూడా ఆ చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించిన తాత, అలాగే ఎవరైతే జ్ఞానేశ్వరి తల్లి భవానీకి సంబంధించిన బాబాయ్ అవుతారు, అతనిది ఆ జిల్లేడుపాడు గ్రామానికి చెందిన
అనేటువంటి వ్యక్తి పాప అదృశ్యమైనప్పటి నుంచి కూడా తను రావడం, ఆ జ్ఞానేశ్వరి ఇంటి వద్దనే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడం, వాళ్ళకి ఆ సరిగా తెలియని పరిస్థితులు, అంటే కంప్లైంట్ కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వారికి కొంచెం సహకారంగా ఉంటున్నాడు ఈ యొక్క కోటేశ్వరరావు అనే వ్యక్తి. ఆ కోటేశ్వరరావు అయితే నిన్న ఆల్ పోస్టులు అంటించడానికి వెళ్తే మాత్రం ఒక కారు తనని అటాక్ చేసిందంటూ కూడా ఇప్పుడైతే నిన్నంతా కూడా ఒక ప్రచారం అయితే జోరందుకుంది. ఎందుకంటే జ్ఞానేశ్వర్ 6వ తేదీని మిస్ అయిన నాడు ఒక కియా కారు, ఒక సిసి ఫుటేజ్ లో వీడియో అయితే మొత్తం వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆ కియా కారు ప్రస్తుతం నన్ను కూడా నాపై కూడా దాడి చేశారు. అదే కారు అనుకుని మాకు అనుమానాలు ఉన్నాయి. పాప జ్ఞానేశ్వరుడి 6వ తేదీన మిస్ అయిన నాడే ఆ కారు కూడా సిహెచ్ అగ్రహారం పరిధిలో తిరిగిందంటూ కూడా ఆ కోటేశ్వరరావు అయితే పలు అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా తనపై కూడా దాడి చేసింది. నేను వాల్ పోస్టర్ లో ఏదైతే నర్సీపట్నం, మాకవారిపాలెం ఈ యొక్క ప్రాంతాల్లోకి వెళ్తుండగా ఆ కారు నాపై అటాక్ చేసింది, నన్ను యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అండ్ ఆ వెళ్ళిపోయిన నేపథ్యంలోనే అతను అనేక అనుమానాలు, అంటే ఆ కారుకి ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ప్రకారం కూడా చెప్తే ఎదర నెంబర్ ఉంది, వెనకాల నెంబర్ లేదని కూడా ఆ కోటేశ్వరరావు చెప్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇదే విషయాన్ని కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కారు వెనకాల బోర్డు లేదు, ఎదర బోర్డు ఉంది, నెంబర్ ఉంది అని చెప్పిన నేపథ్యంలో ఆ నెంబర్ కూడా మనం కూడా పరిశీలించాం. కొన్ని క్షణాల్లోనే రాత్రి దానిపై మొత్తం దీనిపై ఉన్నటువంటి అనుమానాలకైతే నివృత్తి చేసేందుకు ఆర్టీవీ కూడా ప్రయత్నం చేసింది. ఆ నెంబర్ చూస్తే అతను చెప్పినటువంటి కోటేశ్వరరావు చెప్పిన నెంబర్ అయితే మనం పరిశీలించగా అది ఒక లారీ, ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్ కి సంబంధించిన నెంబర్ గా మన పరిశీలనలో తేలింది. అదే విషయాన్ని మనం వెంటనే కూడా చెప్పాం. అతను చెప్పే మాటల్లో వాస్తవం లేదా అనుమానం కూడా మనకి తలెత్తే ఆ నెంబర్ కొట్టిన నేపథ్యంలో పొంతన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయంపై కూడా పోలీసులు వెంటనే కోటేశ్వరాన్ని అదుపులో తీసుకున్నారు. కోటేశ్వరాన్ని వాళ్ళ అనుమానాలు చెప్పిన నేపథ్యంలో ఆ కోణంలో మొత్తం అన్ని విచారించగా పోలీసులు వాస్తవాన్ని అయితే బయట పెట్టారని చెప్పాలి. ఎందుకంటే అనేక కోణాలు, అనేక కార్డులు కావచ్చు, అనేక మొబైల్ ఫోన్ లొకేషన్లు కావచ్చు, అన్ని కూడా ఆ ప్రాంతంలో తిరిగిన వాటిని ఇప్పటికీ 1కి 10 సార్లు చెక్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో 6వ తేదీన వచ్చినటువంటి కారు, కియా కారు ఒక శుభకార్యానికి వచ్చింది. ఆ యొక్క శుభకార్యానికి వచ్చి వెళ్ళినటువంటి కియా కారు, ఆ కారు ఎటువంటి అనుమానం లేదంటూ కూడా పోలీసులు తేల్చేశారు. ఎందుకంటే ఆ కారు మేము ఇప్పటికే 10 సార్లు పరిశీలించాం, అందరినీ కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసాం. అప్పటికి కూడా అదే వీడియోలకు సంబంధించిన కూడా చూపించి కుటుంబ సభ్యులు, అంటే కారు వివాదాలకు సంబంధించిన వారు ఎవరైనా వచ్చారా అనుమానంతో ఆ వీడియోను కూడా పోలీసులు వాళ్ళకి చూపించినట్టుగా తెలుస్తుంది. ఆ వీడియోనే అప్పుడు ప్రస్తుతం ఇక్కడ గుద్దినటువంటి కారు రెండు కూడా ఒకటే అనేది కూడా అనేక అనుమానాల వాళ్ళనైతే కుటుంబ సభ్యుల్ని తొలిచేస్తుంది. దాని నేపథ్యంలోనే పోలీసులు విచారణ చేపట్టారు. దానిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఆ కారు ఒక శుభకార్యానికి 6వ తేదీనికి అక్కడికి రావడం జరిగింది. అందులో ఉన్నటువంటి వ్యక్తులతో మేము ఇప్పటికే విచారించామంటూ కూడా రూరల్ సంబంధించిన కృష్ణ పోలీసులు ఎవరైతే ఉన్నారో కృష్ణమాచార్యులు ఎస్ఐ కూడా చెప్పినట్టుగా కూడా మనకైతే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు ఏదైతే కోటేశ్వరరావు కూడా మరొకసారి నిన్న మీడియాతో మాట్లాడారు. ఆ కారు నాపై అటాక్ చేసింది, వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు యూటర్న్ తీసుకుని అని కూడా కొంచెం అడావడే తెలిసింది. ఎందుకంటే 6 నెల రోజుల తర్వాత ఒక బిగ్ క్లూ వచ్చిందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశించారు. పాప జాడ తెలుస్తుందని కూడా ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ ఇతను ఒక్కసారిగా అది నేను కంగారులో ఒక్కసారి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయి కంగారులో నేను అదే కారు ఏమనుకుని కొంచెం కంగారు పడి అదే కారు అనేది అనుమానం వ్యక్తం చేశాను అని కూడా అతను కూడా మరొకసారి వివరంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అదే ఆ విషయాన్ని కూడా పోలీసులు కూడా ఇతను కూడా చెప్పాడు. అంటే ఆ వాస్తవానికి కుటుంబ సభ్యులు ప్రతిదీ కూడా అనుమానించవలసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఆ రోజు 6వ తేదీన కియా కారే అతను గుద్దినటువంటి కారు కూడా కియా కారు కావడంతోనే అదే నాపై నిజంగానే మిస్ఇన్ఫర్మేషన్ కానీ అనుమానాలు కానీ చాలా ఎక్కువగా అవుతున్నాయి. బట్ ఎటకెలకి ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్రాక్ చేశారు పోలీసులు, ఒక అనుమానాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ నెల రోజులు గడిచింది కదా, ఈ నెల రోజుల తర్వాత పోలీసులు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి? అంటే ఈ పోస్టర్ల మీద ఆధారపడ్డారా, లేదంటే ఇంకేదైనా టెక్నాలజీని ఉపయోగించో ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంటర్నల్గా అనుకోవాలి? ఎందుకంటే మిస్టరీగా ఉండిపోవడం డెఫినెట్గా అది తప్పేమో. మిస్టరీగా కంప్లీట్గా ఇక అమ్మ ఏమైపోయిందో కనీసం తెలియకుండా ఆ కుటుంబానికి కానీ లేకపోతే కన్నా తల్లిదండ్రులకు కానీ డెఫినెట్గా ఒక తీరని లోటే ఏదో ఒకటి. ఎస్, ఈ అమ్మాయి ఇలా జరిగి ఉండొచ్చు, లేదంటే అమ్మాయి పలానా చోట ఉండి ఉండొచ్చు అనే రకంగా అనుమానం ఇంకేదైనా వ్యక్తమవుతుందా? ఆ తరహాలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా?
ఎస్, అంటే అనుమానాలు పోలీసుల దగ్గర ప్రతిదానికి కూడా సమాధానం ఉంది. ఎందుకంటే పాపకి ఎక్కడికి వెళ్ళిందనే దానికి తప్ప అక్కడ జరిగినటువంటి పరిణామాలు, అక్కడికి వచ్చినటువంటి అనుమానితులు, ఎవరైనా తిరిగిన ప్రాంతాలు, కార్లు, బైక్లు, వచ్చినటువంటి ఫోన్లు, ఆ యొక్క డంప్ కూడా మొత్తం పోలీసులు అయితే ఇప్పటికే చెక్ చేసిన నేపథ్యంలో ప్రతిదానికి కూడా దానికి వాళ్ళ దగ్గర అయితే క్లారిటీ ఉంది. ఆ క్లారిటీలోనే ఈ కారుకు సంబంధించిన కియా కారు విషయంలో అది శుభకార్యానికి వచ్చిందో ఆ రోజు మేము ఇప్పటికే దాన్ని పరిశీలించామని కూడా పోలీసులు వెంటనే చెప్పగలిగారు. ఆ విధంగా ఆ విషయాలు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు అన్ని కూడా పరిశీలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంతే ఈ విషయాలన్నీ కూడా చెప్పగలుగుతున్నారు తప్ప పాప ఏమైందనేది కూడా ఎవరికి నెల రోజులు గడిచినా కూడా తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే కాదేది అనుమానాలకి అనర్హం అన్నట్టుగా కనపడుతుంది. అంటే అన్ని కూడా అనుమానించవలసిన పరిస్థితి ప్రస్తుతం అయితే కనపడుతుంది. అంటే ఏదైనా చప్పుడు కలిగిన ఆ ఇంట్లో వాళ్ళు పడుకుని ఒకవేళ ఏదైనా రాత్రికాల సమయంలో చప్పుడు కానీ కనిపిస్తే ఏదైనా అలజడి ఏదైనా వచ్చినట్టే ఆ పాపను కిడ్నాప్ చేసే వాళ్ళు వచ్చారేమో అని అలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఆ చుట్టుపక్కల ఇంటి పక్కన ఏదన్నా భారీ శబ్దం కానీ సౌండ్లు కానీ ఏదన్నా వచ్చినప్పుడే పాపని ఏదైనా అడవి జంతువుకు సంబంధించి ఏమైనా వచ్చేయేమో ఇలాంటి అనుమానాలు. అంటే ఒక దానికి క్లారిటీ లేకపోవడం, పాపని అడవి జంతువులు ఎత్తుకెళ్ళిపోయా అనేది కూడా దానికి స్పష్టత లేదు. అక్కడ ధర్మల్ టోల్ చేశారు, పాపకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు కాదు. అంటే అక్కడ ఉన్నటువంటి జంతువులు కదలికలు ఏమీ లేవు. కానీ పాపను మరి కిడ్నాప్ చేశారంటే ఒక ఫోన్ కాల్ కూడా లేదు. ఒక ఫోన్ ఎవరో కూడా అటువైపు తిరిగినటువంటి అనుమానితులు ఎవరు కూడా ఇప్పటికి ఇంకా పోలీసుల అదుపులో లేని పరిస్థితి. కానీ పోలీసులు అన్ని కోణాల్లో ఒక మిస్సింగ్ కేసులో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని నుంచి ఆ విజయవాడ స్థాయి సంబంధించిన అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారంటే మనం ఏ స్థాయిలో ఇక్కడ అది కేసుపై ఇన్వెస్టిగేషన్ చేశారో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా హోంమంత్రి అనిత వచ్చారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు. అన్ని కూడా ఏ విషయంలోనూ క్లారిటీ లేకపోవడంతోనే ఆ ప్రతి విషయాన్ని కూడా అనుమానించవలసి వస్తుంది. ఆ విధంగానే ఎవరైనా అనుమానితులు కనపడినా సరే వీళ్ళ కుటుంబ సభ్యులు అనుమానించవలసిన పరిస్థితి. ఇప్పుడు పోస్టర్లో ఆ తండ్రి గణేష్ ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఆ యొక్క ప్రాంతంలోనే ఎవరో తీసుకెళ్లిపోంటారో, అందుకే మనకి పూర్తి వివరాలు రావడం లేదని ఆయన అనుమానిస్తూ ఒక 4 రోజుల క్రితం నుంచి అయితే వీళ్ళ వాల్ పోస్టర్లు అయితే అంటిస్తున్నారు. ఓ పక్కన తండ్రి, ఓ పక్కన ఈ కోటేశ్వరరావు, మరో పక్కన వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు, పోలీసులు మరో పక్కన వాల్ పోస్టర్లు పోయినా ప్రస్తుతం అంతా కూడా ఎవరైనా ఆ వీధిలో ఆ కొత్తగా పాప ఉండే అవకాశం ఉంటుంది, ఏదైనా వీధిలో ఆ చిన్నారి ఎవరో కనిపించే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా కనీసం ఒక క్లూ అన్న రాకపోతుందా అనే ఒక ఆశతో అయితే ఈ కుటుంబ సభ్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఆ యొక్క వాల్ పోస్టర్లు అంటించే పనిలో మొత్తం నిమగ్నమయ్యారు. ఆ విధంగానే వాల్ పోస్టర్లు అంటించడానికి వెళ్ళినటువంటి కోటేశ్వరరావుకి అయితే ఈ అనుభవం అయితే ఎదురైంది. మరి అతను ప్రమాదం జరిగినప్పుడు ఆ వాహనం ఆపకుండా యూటర్న్ వెళ్ళిపోయారని చెప్పుకొస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వివరాల కోసం మరి కోటేశ్వరరావు ఇలాగన్నారా, లేదంటే నిజంగా దీనిలో ఏదైనా ఉందా అనేది కూడా తెలియాలంటే పోలీసులు ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు దీనిపైన. మరి పూర్తి వివరాలు అయితే కేవలం ప్రస్తుతం వాళ్ళు అంటించినటువంటి వాల్ పోస్టర్లో గుర్తించి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటిస్తున్నామంటూ కూడా వాల్ పోస్టర్లో చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆ కేసు ఆ విధంగా కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా తుని పాప మిస్సింగ్ కేసులో ఇప్పుడు మరొక బిగ్ ట్విస్ట్ ఏంటంటే పాప వాళ్ళ తాత, అంటే పాప వాళ్ళ తల్లి భవానీ వాళ్ళ బాబాయ్, ఆయన ఓ చోట ఈ పాప మిస్సింగ్ తర్వాత చాలా రోజులు పోలీసులు వెతికి ఎంతకీ ఆ పాప కనిపించకపోవడంతో పోస్టర్లు వేయడం మొదలుపెట్టారు. అయితే ఇదే మాదిరిగా ఆ జ్ఞానేశ్వరి అనేటువంటి చిన్న పాప వాళ్ళ తాత పోస్టర్లు వేస్తుండగా నిన్న ఓ కారు ఆయన ఢీ కొట్టిందట. అంతకంటే మునుపు వాళ్ళకున్న అనుమానం ఇంకోటి ఏంటంటే ఆ సిహెచ్ అగ్రహారంలో పాప మిస్ అయిన రోజున ఓ కారు చక్కర్లు కొట్టింది. సో ఆ రోజు అలా చక్కర్లు కొట్టిన కారు మళ్ళీ నిన్న ఓ కారు ఢీ కొట్టడంతో ఆయనకు అనుమానం ఏం వ్యక్తమైందంటే డైరెక్ట్గా ఆయన చెప్పారు, మీడియాతో కూడా మాట్లాడుకొచ్చారు. సో ఆయన ఏమన్నాడు, ఆ రోజు వచ్చిన కారే ఈ కారు, రెండు అనుమానం వ్యక్తమవుతోంది. ఆ కార్ నెంబర్ కూడా నేను చెప్తాను, మొత్తం బ్లాక్ ఫిలిం ఉంది, ఎదురు మాత్రమే నెంబర్గా ఉంది, వెనకాల ఏ నెంబర్ ప్లేట్ కూడా లేదు అని చెప్పి ఆయన తాత చెప్తూనే ఆయన మాట్లాడుకొచ్చిన మాటలు సెన్సేషన్ అయిపోయి ఒక్కసారిగా పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ కార్ ఏంటి, ఈ కార్ ఢీ కొట్టడం ఏంటి అని చెప్పి పోలీసులు ఆ కార్ మొత్తాన్ని పరిశీలించి ఆ కారు గురించి వివరాలు తెలుసుకొని వారిని విచారిస్తే ఆ రోజు ఆ పాప మిస్ అయిన రోజు సిహెచ్ అగ్రహారంలోకి ఆ కార్ రావడం గల కారణం అక్కడ ఫంక్షన్ జరిగింది, ఓ శుభకార్యం అటెండ్ అవ్వడానికి ఆ కార్ అక్కడికి వచ్చింది. దాట్స్ క్లోజ్. తర్వాత సెకండ్ ఘటనలో నిన్న కారు ఢీ కొట్టింది కదా, ఆ కార్ ఏంటి అని చెప్పి ఆ కోటేశ్వరరావు జ్ఞానేశ్వరరావు తాత చెప్తున్న సమయంలో ఆ కారు ఆ నెంబర్ ఏదైతే అని చెప్తున్నాడో అది కారు కాదు, అది లారీ. ఆయన ఢీ కొట్టింది కూడా ఏదో అనుకోకుండా ఢీ కొట్టింది, ఇది పోలీసుల విచారణ అని చెప్పిన మాట. ఏదో అనుకోకుండా ఢీ కొట్టింది, నేనే కొంచెం తొందరపాటు పడ్డాను, అది పెద్ద గొడవేం కాదు, అనుకోకుండా ఢీ కొట్టి వెళ్ళిపోయింది అనేది కోటేశ్వరరావు చెప్పిన మాట మళ్ళీ ఆ జ్ఞానేశ్వరి తాత. సో ఏదేమైనా ఈ కారు మాత్రం మిస్టరీ ఛేదించారు పోలీసులు. కానీ ఈ కారుకు సంబంధించి అనుమానం అయితే నివృత్తి అయింది, అనుమానాన్ని మాత్రం
క్లారిటీ ఇచ్చారు పోలీసులు, కానీ ఆ పాప మిస్సింగ్ కేసు మీద మాత్రం ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరు తీసుకెళ్లారు? నెల రోజులుగా ఆ పాప ఎక్కడుంది? నెల రోజులుగా ఆ పాప చనిపోయి ఉంటే ఇప్పటివరకు ఎందుకు ఒక క్లూ కూడా పోలీసులు రాబట్టలేకపోతున్నారు? లేదు ఆ పాప ఎక్కడైనా ఎవరైనా తీసుకువెళ్ళినా ఎందుకు ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ని పోలీసులు రాబట్టలేకపోతున్నారు? ఇంత టెక్నాలజీ, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ, థర్మో కెమెరాలు, రకరకాల టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు ఎందుకు ఒక్క చిన్న ఆచూకీ కూడా, ఒక్క చిన్న సమాధానం రాబట్టలేకపోతున్నారు? ఇది మిస్టరీగానే ఉండిపోతుందా, లేదా పోలీసులు ఇంకా సమయం, ఇంకా కళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నాయి ఆ పాప కోసం? పాప ఎక్కడుందనేటువంటి ఆ క్షణం కోసం, పాపను చూడడం కోసం ఆ కుటుంబమే కాదు, చాలామంది తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ పాప ఆచూకీ దొరుకుతుందా లేదా? పోలీసులు ఏం చేయబోతున్నారు చూడాలి. ఒకసారి మళ్ళీ కోటేశ్వరరావు అంటే పాప తాత నిన్న ఏం చెప్పాడు? మొదటగా కారు ఢీకొట్టిందనే విషయం పైన మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పాడు, ఆ తర్వాత ఫైనల్ కంక్లూజన్ పోలీసుల విచారణ తర్వాత ఆయన ఏం మాట్లాడాడు, ఆ రెండు వర్షాలు మీకు వినిపిస్తా. పోయిన రోజు సిఎస్ అగ్రహారాన్ని ఒక కియో కారు సీసీటీవీలో పడ్డది. అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్గా ఉంది. ఆ కార్ నెంబర్ అయితే AP39 WF 1234 నెంబర్ అయితే ఫుల్ బ్లాక్ ఫిల్ము, ఫ్రంటే ఉంది నెంబర్ అయితే బ్యాక్ లేదు నెంబరు. ఇప్పుడు చూస్తే గుర్తుపడతానండి వాళ్ళు. నేను నిన్న చూశాను వాళ్ళే, ఇప్పుడు చూస్తే గుర్తుపడతాను. ఇక్కడ నేను అప్పుడు చూడలేదండి, నాకు కనిపించలేదు వాళ్ళు అయితే. నిన్నైతే ఒక ఆయన అయితే సీసీటీవీలో చూశానండి, సీసీటీవీలో ఆ రోజు చూశాను. అదొకటి అగ్రహారాన్ని కూడా మాకు కనిపించింది ఆ కారు, అదే అగ్రహారం పోలవరాన్ని కనిపించింది మాకు ఆ కారు. అది నిన్న కనిపించింది. ఆ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఈ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఎదరే ఉంది నెంబర్. అంటే మమ్మల్ని చూసి భయపడి ఆ కారు వెళ్ళిపోతుంది. అదొకటి డౌట్ గా చూస్తున్నారు. మాకు వెళ్ళి కారు మీద రావడం, కొంచెం ర్యాష్ గా మీదకు డ్రైవ్ చేయడం, అలా చేయడం వల్ల మాకు కొంచెం డౌట్ వస్తుందండి. కారు పేరు అయితే కోటేశ్వరరావు అండి, మాది జిల్లెడపూడి అండి. సూపర్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయ్ అవుతాను. కాంప్లైంట్ అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత అది నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సీనియర్ అగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు, రెండు ఒకటి అనుకొని నేను కంగారులో అలా చెప్పేశాను. ఇంతేనంటే జరిగిందా, నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. I'm Dheeraj, a doctor, the photographer. I'm in Fine. At Anurag University, be everyone you dream to be. Tournament ముందు పెయింట్ జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, trusted by millions since 1992.